నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ని తుఫాను ముంచెత్తబోతోంది. తీవ్రమైన తుఫాను ఆంధ్రప్రదేశ్ని అల్లకల్లోలం చేయబోతోంది అని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ విషయంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ నెల 29, 28 తేదీలు, ఈ 2 తేదీల్లో కూడా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మంతా తుఫాను తాకే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్లు అన్నిటికన్నా కూడా మంతా తుఫాను అనేది చాలా బలమైన తుఫాను, చాలా పెద్ద తుఫాను, చాలా 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 తీవ్రమైన తుఫాను అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. భారత వాతావరణ శాఖ అధికారులు ఈ విషయాన్ని చెప్తున్నారు. సో అయితే మంతా తుఫాను ఎక్కడ మొదలవుతుంది ఏంటి అనేది చూసుకుంటే కనుక ఇది బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను 27 అక్టోబర్కి సైక్లోన్ స్ట్రోమ్గా మారి సో ఇది 28, 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం ఎక్కువగా చూపించబోతుంది. ఈ ప్రభావం ఎక్కడి నుంచి ఉంటుంది అంటే మచిలీపట్నం దగ్గర నుంచి చూసుకుంటే, అంటే ఇది కృష్ణా జిల్లా విజయవాడ, సో మచిలీపట్నం దగ్గర నుంచి చూసుకుంటే ఒంగోలు వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది దీని ప్రభావం అంటున్నారు. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఈ మంతా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఒంగోలు నుంచి కూడా మచిలీపట్నం వరకు చూసుకుంటే 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా చెబుతున్నారు. దీని ప్రభావం వల్ల చిన్నపిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 28, 29 తేదీల్లో స్కూళ్లకు సెలవులు ఇవ్వాలి అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు ప్రభుత్వానికి సూచించారు. అలాగే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పండ్ల తోట రైతులు ఎలాంటివంటే అరటి తోట, సపోటాలు, లేకపోతే బత్తాయి ఇలాంటి తోటలు వేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కొంత వాళ్ళ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అరటి తోటలు అయితే బాదులు పెట్టుకుని చెట్లు పడిపోకుండా చూసుకోవాలి అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు కొంత సూచనలు చేస్తున్నారు. ఇక వరి పంటని వేసిన రైతులు కూడా పొలాల్లో ఉన్న నీటిని బయటకు పెట్టడం లాంటివి చేసుకోవాలి. ఎందుకంటే ఈ తుఫాను వల్ల ఇప్పటికే గత 4 రోజుల నుంచి కూడా ఏపీలోని ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు రాబోయే తుఫాను ప్రభావం గత 4 రోజుల ముందు నుంచి కూడా చూపిస్తోంది. ఈ తుఫాను ప్రభావం వల్ల ఇప్పటికి 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటే పంట పొలాల్లో బాగా నీరు నిలిచిపోయి ఉంది. సో వీలైతే ఆ నీటిని బయటకు పెట్టుకోవాలి. ఎందుకంటే రాబోయే 4 రోజుల్లో ఇంకా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది, ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలి, తగు చర్యలు తీసుకోవాలి, తుఫానుని దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు తీసుకోవాలి వారి పంటల పట్ల అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేటకి వెళ్ళకూడదు అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే మరోవైపును చూసుకుంటే ఈ తుఫాను ప్రభావం ఎలా ఉంటుంది అని గనక చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను ప్రభావం వల్ల 28, 29 తారీఖుల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ తుఫాను 26వ తేదీన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. 27వ తారీఖును చూసుకుంటే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లా, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఈ తుఫాను ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఉత్తర కోస్తా అంటే విశాఖపట్నం, అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది 27, 28 తేదీల్లో. అలాగే 29వ తేదీన కూడా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం, ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి వాతావరణ శాఖ అధికారులు సూచించిన ప్రకారం ముఖ్యంగా మచిలీపట్నం దగ్గర నుంచి ఒంగోలు వరకు కూడా ఈ ప్రాంతాల్లో, ఈ జిల్లాల్లో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆహార పదార్థాలకి సంబంధించి అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. తడిసిపోకుండా చూసుకుంటానికి కూడా ఎక్కువగా ప్రయత్నించాలి. ఆహారం తడిసిపోకుండా ఉండటానికి ఎలా భద్రపరుచుకోవాలి అనే విషయాన్ని కూడా ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి తుఫాన్లు వచ్చినప్పుడు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అలా వెళ్ళలేని పరిస్థితిలో మనం మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కూడా కుదరదు. కాబట్టి వాతావరణ అధికారులు సూచించిన ప్రకారం అన్ని జాగ్రత్తలు, ఆహారానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం. సో ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది చూడండి.
ఇక్కడ విశాఖపట్నం దగ్గర నుంచి ఈ తుఫాను ప్రభావం ఎలా ఉంటుంది అనేది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు, ఈ తుఫాను ప్రభావం తెలంగాణ మీద కూడా చూపించే అవకాశం కూడా ఉంది. తెలంగాణలో కూడా 28, 29 తేదీల్లో దక్షిణ తెలంగాణలో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే కర్ణాటక, తమిళనాడులో కూడా ఈ ప్రభావం, మంతా ప్రభావం కనిపిస్తుంది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి వాతావరణ శాఖ అధికారులు సూచించిన దానికి ఒక చిహ్నంగా ఈ వీడియోను చూడవచ్చు మనం. ఎలా మేఘావృతమై ఉంది, సముద్రం ఎలా అలలతో ఉప్పొంగుతుంది. ఇక్కడ చూసుకుంటే వాతావరణ శాఖ కేంద్రం అమరావతికి సంబంధించిన వీళ్ళు ప్రవేశపెట్టిన వీడియో ఇది, వీళ్ళు రిలీజ్ చేసిన వీడియో వెదర్కి సంబంధించి. సో ఏపీలో ఎక్కడ చూసినా సరే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఈదురుగాలులు కూడా చూడొచ్చు మనం ఇక్కడ ఎంత బలంగా వీస్తున్నాయో. సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారే అవకాశం 28, 29 తేదీల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఇది కేవలం విశాఖపట్నానికి సంబంధించిన వీడియో కదా అని చెప్పేసి అనుకోవద్దు. సో ఇది ముఖ్యంగా మనకి ఏపీలో తీర ప్రాంతం ఎక్కువ, అటు మచిలీపట్నం దగ్గర నుంచి ఇటు నెల్లూరు వరకు కూడా తీర ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి అంటే వాతావరణ శాఖ అధికారులు సూచించిన దాని ప్రకారం ఎక్కువ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆహారం విషయంలో, మంచినీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కలుషిత ఆహారం తీసుకున్నామంటే గనక ఈ తుఫాన్లు తగ్గిన తర్వాత అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మంచినీటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ తర్వాత తుఫాను తగ్గిన తర్వాత మనం రోగాల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా డయేరియా లాంటి వాటిని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో వాతావరణ శాఖ అధికారులు సూచించిన దాని ప్రకారం ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలని అప్రమత్తం చేయాలని కూడా సూచిస్తున్నారు నిపుణులు.